జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. ఆయనకు జనసేన టీడీపీ నేతలు స్వాగతం పలికారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో పవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సాయంత్రం పిఠాపురంలోని పురుహూతికాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత తన వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం వారాహి విజయబేరి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు 5 రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ ఉంటారు. ఏప్రిల్ 12వ తేదీ వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. వరుసగా ర్యాలీలు, సభలు నిర్వహించేలా తన టూర్ షెడ్యూల్ను రూపొందించుకున్నారు. 15 రోజుల పాటు జనంలోనే జనసేన అధిపతి ఉండేలా రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేశారు. దీంతో జనసేన నేతల్లో జోష్ మొదలైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురానికి చేరుకున్నారు కదా, ఈ 5 రోజుల పాటు రూట్ మ్యాప్ షెడ్యూల్ ఎలా ఉంది? ప్రచారానికి సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, కాకినాడ జిల్లా పిఠాపురానికి హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యారు. దిగిన వెంటనే ఆయనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనం ఎక్కి ప్రజలందరికీ దారిపడిన అభివాదం చేసుకుంటూ దొంతమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పిఠాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ ఇంటికి చేరుకున్నారు. దారి పొడిగిన ప్రజలు, మహిళలు ప్రజలకు దారి ఎత్తున పవన్ కి అభివాదం పూలు జల్లుతూ ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించుకుంటామంటూ జై పవన్ అంటూ అనే ప్రజలు దారి పొడిన అభివాదం చేశారు. ప్రస్తుతం అయితే పవన్ వర్మ ఇంట్లో భేటీ అయ్యారు. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గం సీటు తెలుగుదేశం పార్టీకి కొనసాగుతున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ సీటు దక్కించుకుంది. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన వర్మ ఇంటికి మర్యాదపూర్వక భేటీ కోసం పనులు చేరుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఈ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వైసీపీ అన్ని వైపులా ఆర్థికంగాను కండబలంతోనూ మోహరించిన నేపథ్యంలో వీటన్నిటిని ఎదుర్కొని ఏ విధంగా ప్రచారం కొనసాగించాలి, ఏ విధంగా విజయం సాధించాలి అనే దాని మీద ఇద్దరు చర్చించుకుంటున్నారు. ఇది ముగిసిన తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రైవేటు హోటల్ కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకి పురోహితిక అమ్మవారికి దర్శించుకొని పూజలు చేస్తారు. అనంతరం వారాహి వాహనాన్ని కూడా పూజలు చేసిన అనంతరం సాయంత్రం 5 గంటలకి గొల్లపురుల మండలంలోని రామాలయ వీధిలో పవన్ తన తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రసంగించనున్నారు. మరో పక్క దాదాపు ఈ వచ్చే నెల 2వ తారీఖు వరకు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుంది. ఎన్నికల్లో ఏ విధంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ నెగ్గకుండా తాను చూసుకుంటానని పవన్ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఒక పిఠాపురమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని సీట్లలో ఏ విధంగా టీడీపీ జనసేన కూటమి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలనే మీద కూడా కొంతమంది అభ్యర్థులతో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో తనను గెలిపిస్తే ఏ విధంగా భవిష్యత్తులో రూపురేఖలు మార్చుతాను అనే దాని మీద కూడా రేపు ఎల్లుండా వరుసగా మేధావులతోనూ, చేనేత కార్మికులతోనూ, మత్స్యకారుల ప్రతినిధులతో కూడా సమావేశమై ఒక భారీ అజెండా రూపొందించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతుంది పవన్. ఆ తర్వాత కోనసీమ జిల్లాలో కూడా జనసేన దక్కించుకున్న సీట్లలో పవన్ ప్రచారానికి వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.